కీర్తిశేషులు ధర్మస్వరూప్ నకారా జన్మదినం సందర్భంగా అఖిల భారత పెన్షనర్ దినోత్సవం డిసెంబర్ 15 బుధవారం 10 గంటలకు శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణలో గాంధీ భవన్ వెనుక ప్రక్కన మంచినీళ్ల గుంట వద్ద జరుగుతుందని సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. సంఘ అధ్యక్షులు జె రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ ఎం సుగుణమ్మ, శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం మరియు అధికారులు హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి వివిధ పెన్షన్దారులందరూ వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అధ్యక్షులు కె మార్కోన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసులరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జె రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కృష్ణమూర్తిరెడ్డి, కోశాధికారి ఎల్ సుశీల, గౌరవ అధ్యక్షులు ఏ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కోశాధికారి సుశీలమ్మ గారు, మిత్రులు, మేమంతా పెన్షన్ సోదరులం. మాకు పెన్షన్ వచ్చేదానికి ఆద్యులు నకారా గారు, డిఎస్ నకారా గారు. వీరు ఇంతకుముందు మాకు పెన్షన్ అనేది లేదు. రిటైర్డ్ అయిన తర్వాత అట్నే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత మాకు ఎలాంటి హక్కులు లేవు. ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది వచ్చి మన గాంధీ భవన్, క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్కి వెనకాల అక్కడ మంచినీళ్ళు గుంట పక్కన శివాలయం ఉంది. శివాలయం పక్కన పద్మావతి ప్రార్థనా మందిరం. దీంట్లో ఉదయం 10 గంటలకు మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి. పెన్షనర్ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యే విధంగా వాళ్ళకందరికీ ఎక్స్పోజర్ వెళ్ళటానికి ప్రతి సంవత్సరం కూడా 2 రోజుల ముందు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా మా సభ్యులకు కూడా ఈ మ్యాటర్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. పెన్షన్ అనేది బ్రిటిష్ పీరియడ్లో కొంత మేరకు స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నామినల్ పెన్షనే ఉండేది. దానికి వ్యతిరేకంగా ధర్మస్వరూప్ నకారా గారు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యి చిన్న మొత్తం పెన్షన్ ఉంటే ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి గౌరవప్రదంగా జీవించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ గౌరవప్రదమైన జీవితానికి సరిపోయే పెన్షన్ కావాలని కోర్టుకు వెళ్ళటం జరిగింది. అది ప్రభుత్వం ఇచ్చే దాన ధర్మం కాదు. అది పెన్షన్ అనేది వాళ్ళు పని చేయగలిగినంత కాలం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళ బాగోగులు బాధ్యత వహించాలి. కాబట్టి వాళ్ళ హక్కుగా పెన్షన్ని ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ వైవి చంద్రచూడ్ గారు తీర్పులో పేర్కొనటం జరిగిస్తున్నాను. ముఖ్యంగా అఖిల భారత పింఛన్దారుల దినోత్సవం ముఖ్యంగా జరుగుతుంది. గాంధీ ఆఫీస్కు వెనకన పద్మావతి ప్రార్థనా మండలంలో 17వ తారీఖు నాడు బుధవారం నాటికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమమునకు చాలా విఐపీస్ అందరినీ కూడా ఆహ్వానించాము. వారితో పాటు వీలుంటే మీడియా మిత్రులు కూడా రావాలని సహృదయంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నకారా గారు Vice President of the State Association also. I worked in the association since 2009. ఈ అసోసియేషన్ తిరుపతిలో ఏర్పరిచినప్పటి నుంచి నేను యాక్టివ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు పెన్షనర్స్ దినోత్సవం జరుపుకోవడానికి కారణమైన నకారా గారి బర్త్డేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా జరుపుకుంటారు. ఇది 1976లో కేంద్ర ప్రభుత్వము పెన్షన్ ఇవ్వటము ఉద్యోగస్తులందరికీ నిలిపివేసింది. ఆ పరిస్థితిలో నకారా గారు దాదాపు 9 నుంచి 10 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో తాను ఒక్కడే సింగిల్ సభ్యుడిగా వెళ్ళి అక్కడ గుర్తింపు లాయర్స్ ద్వారా గుర్తింపజేసి జస్టిస్ మా సోదరులకి అందరికీ నా ధన్యవాదాలు.
నా పేరు రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం. మాకు డిసెంబర్ 17th పెన్షనర్స్ డే అనేది గొప్ప పండుగ. ఎందువల్లంటే ఈ పెన్షనర్స్ డేనే లేకుండా ఉంటే మా ఓటోలు అంటే వయోవృద్ధులంతా ఎక్కడ ఉండాలనో ఏం చేయాలనో ఎవరికీ అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో నకారా గారు ఎంతో కృషి ఫలితంగా ఈ వృద్ధులకి పెన్షన్ అనేది ఒకటి ఉండాలా, వీళ్ళు రిటైర్ అయితే